హలో గైస్, వెల్కమ్ టు టీవీజే తేజ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జూన్ 2 అందరికీ ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే అనమాట. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ స్టోరీ, బట్ తెలంగాణ ఫార్మేషన్ డేకి జరిగిన ఆ సంఘటన నేను చెప్తాను. ఏంటంటే నేను అప్పుడు 6th క్లాస్లో ఉన్నాను. సో ఐ వాజ్ ఇన్ ద స్కూల్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అనుకుంటా. స్కూల్ గ్రౌండ్లో క్రాకర్స్ పేల్చుకుంటూ అందరూ జై తెలంగాణ అని నినాదం యూజ్ చేసుకుంటూ దే ఆర్ ఎంజాయింగ్ ద సెలబ్రేషన్స్ అనమాట. సో తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఆ విధంగా మా స్కూల్లో జరిగింది. సో అది నేనైతే మర్చిపోలేను. సో ఈ తెలంగాణ కోసం కొన్ని ఇయర్స్ వరకు చాలామంది కష్టపడ్డారు అనమాట. సో చాలామంది తెలంగాణ కోసం కొన్ని ఇయర్స్ నుంచి ముందే ట్రై చేసిరు, కానీ తెలంగాణ తెలియకపోయారు. లీడర్స్ వచ్చినారు. ఆ లీడర్స్ వాళ్ళకి రాజకీయంలో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వగానే ఈ తెలంగాణ కోసం ఏదైతే స్ట్రగుల్ ఇవన్నీ ఉన్నాయో సో వాటన్నిటిని వదిలేసుకొని ఆ పార్టీలో జాయిన్ అయిపోయి అట్లా వాళ్ళ పాలిటిక్స్ కెరియర్ని స్టార్ట్ చేసేసుకున్నారు. అట్లా చాలామంది వచ్చినారు. బట్ ఇన్ 2014 ఆ రోజు దానికి ముందు కేసీఆర్ అనే ఒక లీడర్ వచ్చి పొలిటికల్ కెరియర్ అంతా వదిలేసి తెలంగాణ కోసం, తెలంగాణ పీపుల్ కోసం అందరినీ గ్యాదర్ చేసి ఒక ప్రొటెక్ట్ స్టార్ట్ చేసి యూనిటీని తెలంగాణలో క్రియేట్ చేసి తీసుకొని వచ్చినాడు. ఆ విధంగా తెలంగాణని సంపాదించుకోగలిగినాం. అండ్ నేను చాలా చిన్నోడిని, నాకు తెలంగాణ కోసం ఎందుకు పోరాడుతున్నారో కూడా తెలియదు. కానీ తర్వాతకి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దెర్ ఈస్ ఫుల్ ఆఫ్ డెవలప్మెంట్స్. ఒకప్పుడు ఎడారిలా ఉండే తెలంగాణ, కానీ ఇప్పుడు చాలా గ్రీనరీ కనిపిస్తుంది. ఒక ఐటీ హబ్ మన తెలంగాణలో ఉంది. చాలా చాలా థింగ్స్ మన తెలంగాణలో ఉన్నాయి. సో ఇండియాలో పెద్ద పెద్ద స్టేట్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ స్టేట్స్లో ఈ న్యూ స్టేట్ ఏదైతే తెలంగాణ ఉందో ఈ న్యూ స్టేట్ ఇప్పుడు 12 ఇయర్స్ అనమాట తెలంగాణ వచ్చి. ఈ ఈ ఈ 12 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఈ స్టేట్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇప్పుడు ఇండియాలో. సో ఆ విధంగా తెలంగాణ మోల్డ్ అయింది. సో ఒక లీడర్, ఒక పర్ఫెక్ట్ లీడర్ ఎవరైతే ఉంటే ఆ స్టేట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్ ఎగ్జాంపుల్. సో అందరికీ మళ్ళీ ఒకసారి ఇవన్నీ గుర్తు చేస్తూ అందరికీ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. సో జై తెలంగాణ.